Then he came, he told Tony Blair. Tony Blair came here. Then I asked him, I never invited you, how you came here? Then he said, no, Bill Clinton told me to visit Hyderabad. That is where I came here. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. ఏటట్టా అంటే బిల్ క్లింటన్ గారంట మన బాబు గారి ఘనత గురించి టోనీ బ్లేర్ గారికి ఫోన్ చేస్తే టోనీ బ్లేర్ గారు పరిగెత్తుకుంటా ఇండియాకి వచ్చి బాబు గారిని కలిసినప్పుడు ఆయన వై యూ కేమ్ హియర్, ఐ డి నాట్ ఇన్వైట్ యూ కదా అని అన్నాడంట. చాలా కామెడీ అండి, మంచి అద్భుతమైన స్టోరీ. సార్ అసలు స్టోరీ వినండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ వెబ్సైట్లో నుంచి తీసింది. 2002లో అంటే 2001 డిసెంబర్లో మన ఇండియన్ పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు టోనీ బ్లేర్ గారు ఇండియాకి వచ్చి మీరు ఇండియా మరియు పాకిస్తాన్ మీ సమస్యలను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పడానికి ఆయన ఇండియా వచ్చారు 2002లో. మన బాబు గారేమో నన్ను కలవటానికి బిల్ క్లింటన్ గారు చెప్తే పరిగెత్తుకుంటా వచ్చినాడని చెప్తా ఉన్నాడు. ఆ రోజు విజన్ 2020 అంటే చాలా మంది ఎగతాళి చేశారు, నన్ను 420 అని కూడా ఎగతాళి చేశారు. కానీ ఈరోజు నేను ఆ రోజు విజన్ 2020 అన్నప్పుడు దాంతో అసోసియేట్ అయిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా రాణించారు. సరే, ఈ విజన్ 2020 గురించి బాబు గారు తెగ చెప్పేసుకుంటా ఉంటారు. అంటే యూకే దినపత్రిక ది గార్డియన్ ఈ విజన్ 2020 గురించి చెప్పిన ఘనమైన విశేషాలు ఏమిటో చూడండి. అంటే బాబు గారు మెకన్సీ సంస్థతో కలిసి చేసిన ఈ విజన్ 2020ని ద మోస్ట్ డేంజరస్ ఎకనామిక్ ఎక్స్పెరిమెంట్ అండ్ ద బ్లూ ప్రింట్ ఫర్ మాస్ స్టార్వేషన్ అని పేర్కొన్నారు. అంటే ఆకలి రాజ్యానికి ఒక బ్లూ ప్రింట్ అంట ఈ విజన్ 2020. ఈ గార్డియన్ పత్రికలో వీళ్ళు చెప్పింది. 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక సామాజిక బాధ్యత లేని గవర్నమెంట్ అంటే తెలుగుదేశం గవర్నమెంట్ని తిరస్కరించి ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో చాటి చెప్పారని కూడా చెప్పారు ఇదే ఆర్టికల్లో. అంటే చంద్రబాబు నాయుడు గారిని అప్పట్లో ద వెస్ట్ ఫేవరెట్ ఇండియన్ బిల్ క్లింటన్ మరియు టోనీ బ్లేర్ కూడా ఆయన కలిశారు. టైమ్స్ మ్యాగజైన్లో ఆయన్ని సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ అని అన్నారు. యూకే గవర్నమెంట్ మరియు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన పవర్లో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని డబ్బుతోటి ముంచెత్తింది. ఎందుకో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఆ గ్లోబల్ పవర్స్ ఆ బహుళ జాతి కంపెనీలు చెప్పినట్టే వింటాడు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే అదే అధికారాన్ని వదులుకొని ఆ అధికారాన్ని బహుళ జాతి కంపెనీ చేతుల్లో పెట్టాలని ఆయన గ్రహించారు కాబట్టి. అంటే ప్రపంచ శక్తులు కోరుకున్నవి వాళ్ళకిస్తే ఆయన అధికారాన్ని కోల్పోడని ఆయన గ్రహించారు కాబట్టి. అందుకే ఆయన విజన్ 2020ని మెకిన్సీ అనే బహుళ జాతి కంపెనీకి తయారు చేయడానికి ఇచ్చినారని ఈ ఆర్టికల్ చెప్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాలసీల వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో ఇంకొకసారి అడుగుపెట్టేలా చేసినారు ఈ విజన్ 2020 ద్వారా. ద రిటర్న్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పినారు. మెకన్సీ సంస్థ తయారు చేసిన ఈ విజన్ 2020 డాక్యుమెంట్లో అంటే చంద్రబాబు నాయుడు గారు అతిగా చెప్పుకునే విజన్ 2020 డాక్యుమెంట్లో 1980లో చీలీ దేశంలో ఇదే తరహా ఎకనామిక్ ఎక్స్పెరిమెంట్ ఒకటి చేసినట్టు 11 సార్లు ఈ చీలీ దేశం గురించి పేర్కొన్నారు. అంటే ఈ చీలీ దేశంలో సామాజిక సదుపాయాలను ప్రైవేటీకరణ చేయటం, కార్మికులకు మరియు ఎన్వైరన్మెంట్ అంటే పర్యావరణానికి రక్షించే చట్టాలను తొంగలో తొక్కటం, ఆర్థిక వ్యవస్థనేమో బహుళజాతి కంపెనీలకి అప్పజెప్పటం. దీని ఫలితంగా పెద్ద పెద్ద వ్యాపారులు బహుళజాతి కంపెనీలు అధికంగా లాభాలు చేకూర్చుకోవటం, కానీ అప్పులు నిరుద్యోగం పెరిగిపోవటం. మన బాబు గారి విజన్ 2020 గురించి యూకేలో జరిగిన రచ్చ, ఆ యూకే పార్లమెంట్లో జరిగిన చర్చ గురించి మీకు తెలుసా? అంటే యూకే పార్లమెంట్లో ఈ విజన్ 2020ని దిస్ ఈస్ ద పాత్ టు డిసాస్టర్ అని పేర్కొన్నారు. అంటే ఇది ఒక భారీ విపత్తుకు మార్గం అని చెప్పినారు. ఈ విజన్ 2020 ద్వారా యూకే గవర్నమెంట్ మరియు వరల్డ్ బ్యాంకు ద్వారా డబ్బుని చేకూర్చుకొని
దాదాపు 2 కోట్ల మంది, వారిలో కూడా దళితులు మరియు చిన్న చిన్న రైతులు వారి భూమిని కోల్పోయేలా చేయటం, వారిని వ్యవసాయానికి దూరం చేయడం లాంటి పరిణామాలు సంభవిస్తాయని చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారు ఈ విజన్ 2020 ద్వారా ఆంధ్రప్రదేశ్ని 20 సంవత్సరాల్లో వ్యవసాయ రంగాన్ని 70% నుంచి, అంటే 70% నుంచి 40%కి తగ్గించాలని చెప్పి లక్ష్యం పెట్టుకున్నారు. జిఎం కాప్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల్ని ఆహ్వానించి మన రాష్ట్రంలోని రైతుల నుంచి వ్యవసాయాన్ని స్వాధీనం చేసుకోవటం, వారికి లాభం చేకూర్చడమే వారి లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఈ జిఎం కాప్స్ అనే కంపెనీ వాళ్ళు చెప్పిన విధంగా, వాళ్ళు సూచించిన మేరకు మన రాష్ట్రంలోని రైతుల్ని బీటీ కాటన్ మరియు విటమిన్ ఏ రైస్ పండించేలాగా రైతుల్ని ప్రోత్సహించడం, సబ్సిడీలు ఇవ్వటం, మరియు మొన్సాంటో లాంటి బయోటెక్ కంపెనీల్ని ట్రయల్స్ చేసుకోమని మన ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించడం, దాని ద్వారా జినోమ్ వ్యాలీ అనేది స్థాపించటం, తద్వారా అటువంటి బహుళజాతి కంపెనీలకి లాభం చేకూర్చడమే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అంటే బ్రిటన్లో, ఈ యూకేలో ఈ జన్యు మార్పిడి పంటలపైన నిషేధం విధిస్తే ఆ ప్రయోగాలను ఆంధ్రప్రదేశ్లో చేసుకునేలాగా వెసులుబాటు కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ నా మాటలు కాదండి, ఇవన్నీ యూకేలో దినపత్రికలు చెప్పిన మాటలు, యూకే పార్లమెంట్లో జరిగిన డిస్కషన్స్. టోనీ బ్లేర్ గారు యూకే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా జరిగే స్కామ్స్ ఎలా జరిగాయి కూడా చెప్పారు. బర్నీ ఎక్లెస్టోన్ అనే ఒక F1 రేసింగ్ బిజినెస్ మ్యాగ్నెట్ టోనీ బ్లేర్ గవర్నమెంట్కి £1 మిలియన్ డొనేట్ చేసి, అంటే ఒక వారం రోజుల్లోనే ఆయన F1 రేసింగ్లో జరిగే టొబాకో అడ్వర్టైజ్మెంట్స్కి మినహాయింపు తెచ్చుకున్నారు. అంటే అప్పట్లో యూకే మరియు భారతదేశంలో ఈ టొబాకో యాడ్స్ మీద బ్యాన్ ఉండేది. ఈ టొబాకో కంపెనీలు ఈ F1 రేసింగ్లో ప్రధానమైన స్పాన్సర్లు కాబట్టి ఈ టొబాకో కంపెనీలు ఈ F1 రేసింగ్లో ప్రచారం చేసుకునేలాగా మినహాయింపు తెచ్చుకున్నారు. అంటే ఇదే బర్నీ ఎక్లెస్టోన్ అనే ఆయన చంద్రబాబు నాయుడు గారిని 2003లో కలిసి హైదరాబాద్కి ఫార్ములా 1 తీసుకొస్తానంటే బాబు గారి కేబినెట్ మీటింగ్లో ఈయనకి 400 కోట్ల నుంచి 600 కోట్లు సబ్సిడీలు ఇచ్చారు. అప్పటి ప్రధానమంత్రి మరియు హెల్త్ మినిస్టర్ కూడా ఆయన లెటర్ రాసి ఈయనకి, ఈ బర్నీ ఎక్లెస్టోన్కి ఈ టొబాకో అడ్వర్టైజ్మెంట్లు చేసుకునేలాగా వెసులుబాటు కల్పించాలని చెప్పి ఉత్తరం రాసినారు. అంటే పబ్లిక్ మనీతోటి పాలసీల్ని వాళ్ళకి కావాల్సిన విధంగా మలుచుకొని దాని ద్వారా పెద్ద పెద్ద కంపెనీలకి, బహుళజాతి కంపెనీలకి లాభం చేకూర్చడమే వీరి లక్ష్యం, ఈ విజన్ 2020 లక్ష్యం. ఇదే కాదండి, హిందూజా బ్రదర్స్ అప్పట్లో వీరు బోఫోర్ స్కామ్లో నిందితులు. లీక్ అయిన మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ ప్రకారం వీరి కంపెనీకి సంబంధించిన వాళ్ళు సోలీ సరాబ్జీ అనే అటార్నీ జనరల్ తోటి లండన్లో ఒక సీక్రెట్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళ సహాయంతో డబ్బుని చేకూర్చుకొని మన బాబు గారి గవర్నమెంట్లో, అంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో పవర్ ప్లాంట్ ఒకటి ఏర్పాటుకు మంత్రాలు జరిపారని చెప్పి ఈ గార్డియన్ పత్రిక చెప్తా ఉంది. మరి గార్డియన్ పత్రిక చెప్పిన విధంగానే ఈ హిందూజా కంపెనీకి విశాఖపట్నంలో 1999లో మన బాబు గారు 1100 ఏకర్స్ కేటాయించారు. అగ్రిమెంట్ ప్రకారం 5 yearsలో 5 సంవత్సరాల్లో ఈ పవర్ ప్లాంట్ పనులన్నీ పూర్తి కావాలి. కానీ 2012లో, అంటే 10-12 సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్ పనులు మొదలవ్వాల. గవర్నమెంటే వీళ్ళకి ల్యాండ్ ఇచ్చి, గవర్నమెంటే మళ్ళా వాళ్ళ నుంచి మార్కెట్ ప్రైస్కి పవర్ని కొనటం ఎన్నో అనుమానాలకి తావేస్తుందని 2012లో ఒక కమిటీ అభిప్రాయపడింది. సరే, గమనించదగ్గ విషయం, మళ్ళీ బాబు గారు పవర్లోకి వచ్చిన తర్వాత 2015-16లో ఈ ప్రాజెక్ట్ పనులు మొదలవటం, ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు పూర్తయ్యాయని చెప్పి చెప్తా ఉంది. ఈ విజన్ 2020 ద్వారా ఆంధ్రప్రదేశ్లో కరువు ఏర్పడిందని, లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛంద సంస్థలు సరఫరా చేసే గింజల ద్వారా బతికారని, అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అనేక మంది పిల్లలకి 2003లో ఎన్కెఫెలాటిస్ అంటే మెదడు వాపు సోకినప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో సేవలు అందక చనిపోయారని, అదృష్టవశాత్తు మన భారతదేశంలో ఇంకా ప్రజాస్వామ్యం బతికి ఉంది కాబట్టి బాబు గారు 2004లో ఓడిపోయారని చెప్పి ఈ గార్డియన్ దినపత్రిక చెప్తా ఉంది. ఇది టోనీ బ్లేర్ మరియు
మన విజన్ 2020 యొక్క చరిత్ర.